పర్యటన అనేది చేశారు కదా సార్, దానిపై మీ అభిప్రాయం? ఒకసారి విజిట్ చేసి ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉందో తెలుసుకుంటున్నాడు. అంటే 5 ఏళ్ళలో పూర్తి చేస్తామని కూడా ప్రకటించడం జరిగింది. ఖచ్చితంగా పూర్తి చేస్తారంటారా? 4 ఏళ్ళు పడుతుంది అని అంచనా వేశారు. ఇంకో ఇయర్ తీసుకున్నా 5 ఏళ్ళు పడుతుంది. ఇప్పుడు అనేది పూర్తి కాకపోవడానికి ముఖ్య కారకుడు జగన్ అని ఆయన వ్యాఖ్యానించారు. చంద్రబాబు గారు అన్నారు. దాన్ని ఎలా చూడొచ్చు అంటారు? జగన్ గారు వచ్చినప్పుడు చంద్రబాబే కారణమని ఆయన అన్నాడు కదా. ఏ గవర్నమెంట్ వచ్చినా అవతల గవర్నమెంట్ మీద విమర్శ తప్ప పని జరగడం అనేది ప్రజలకు కావాలి. అది కరప్షన్ లేకుండా జరగాలి. అది ప్రజలు కోరుకుంటున్నారు. అది ఏ గవర్నమెంట్ చేస్తుందో ఆ గవర్నమెంట్ మళ్ళీ అధికారానికి వస్తుంది. ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు కేవలం డబ్బులు సంపాదించడానికి చంద్రబాబు ఇట్లా వ్యాఖ్యానిస్తున్నారని అంబటి రాంబాబు గారు స్పందించారు. దాన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఇప్పటి వరకు జరిగిన సీనరీ అయితే అలాగే ఉండేది. కానీ చంద్రబాబు చాలా డక్కాముక్కీలు తిన్నాడు గత 5 సంవత్సరాల్లో. ఆయనలో లేకపోతే అతనిలో ఒక మార్పు వచ్చిందేమో అనిపిస్తుంది ప్రజలకి. ఒకవేళ నెక్స్ట్ ఈ గవర్నమెంట్ తర్వాత మళ్ళీ జగన్ వచ్చినా చేసిన తప్పులు చేయడు. అలాగే చంద్రబాబు గత కొంతకాలంగా అనుభవించినటువంటి మానసిక వేదన అయితే లేకపోతే పరాభవం అయితే మాత్రం ఆయనలో కొద్దిగా మార్పు వచ్చినట్టు కనిపిస్తుంది. ఆయనే సొంతంగా చెప్తున్నాడు, నేను మారిన చంద్రబాబుని చూస్తారని మీరు చాలా అకేషన్స్లో చెప్పాడు. అది ప్రజలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. కరప్షన్ లేకుండా అట్లీస్ట్ ఈసారైనా పోలవరం కంప్లీట్ అవుతుందేమోనని ఆశిస్తున్నాం. రాజధాని కూడా 2.5 సంవత్సరాలు పూర్తి చేస్తామని వ్యాఖ్యానించారు కదా సార్, దాన్ని ఎలా చూడొచ్చు అంటారు? రాజధాని గవర్నమెంట్ మంత్రి నారాయణ గారు ఆయన ప్రయత్నం ఆయన చేస్తా అన్నాడు. అంటే 2.5 ఏళ్లలో పూర్తి రాజధాని అవుతుందని ఆయన చెప్పలే. ఆయన కావాల్సినటువంటి బిల్డింగ్స్, ఒక ప్రైమరీ ఒక ఫౌండేషన్ ఏమైనా కావాలా బిల్డింగ్స్ అయితే పరిపాలనా కార్యాలయాలు కానీ అవన్నీ కట్టగలం అన్నాడు. సో అవన్నీ 2.5 ఏళ్ళు సరిపోవచ్చు, రీజనబుల్ అనిపిస్తుంది. ఇప్పుడు ఎన్నికల ఫలితాల్లో కూడా ఈవీఎంలు పని చేయలేదని జగన్ గారు ట్విట్టర్లో పేర్కొన్నారు. ఎలా చూడొచ్చు అంటారు? ప్రతి గవర్నమెంట్ గెలిచిన గవర్నమెంట్ని ఈవీఎంల మీదే వెళ్తుంది. ఎలాన్ మాస్క్ కూడా చెప్పాడు ఈవీఎంలని స్కామ్ చేయొచ్చని. కానీ అది ఎవరికీ తెలియదు. ఇదివరకు మన ఢిల్లీ చీఫ్ మినిస్టర్ కూడా గోలబెట్టారు. కానీ అది పూర్తిగా ఒక కమిటీ వేసి దాన్ని చూస్తే తప్ప ప్రజలకు తెలియదు. వెనక ఉన్న లొసుగులేంటో ప్రజలకు తెలియదు. కానీ ఒక్కొక్క చోట ఓడిపోతారు అనుకున్న వాళ్ళు గెలుస్తున్నారు, ఖచ్చితంగా గెలుస్తారు అనుకున్న వాళ్ళు ఓడిపోతున్నారు. సో దీన్ని బట్టి ప్రజలకి ఏదో అనుమానం వస్తుంది. కానీ ఇది ప్రజా నిర్ణయమే అనుకోవచ్చు, లేదా ఈవీఎంలు జరుగుతుంటే మనకేం తెలియదు. ఇప్పుడు జగన్ గారు పెట్టిన ట్విట్టర్ మీద లోకేష్ గారు స్పందించారు. అంటే గతంలో 151 సీట్లు వచ్చినప్పుడు పనిచేసిన ఈవీఎంలు ఇప్పుడు పనిచేయట్లేదా అని ఒక కౌంటర్ లాగా వ్యాఖ్యానించారు. దాన్ని ఎలా చూడొచ్చు అంటారు? మీకు గుర్తుండే ఉంటుంది, 151 సీట్లు వచ్చినప్పుడు కూడా ఇదే ఆశ్చర్యం వ్యక్తమైంది. చంద్రబాబు ఖచ్చితంగా గెలుస్తారు, టీడీపీ గెలుస్తారన్న సీట్లలో ఆయన ఓడిపోయాడు 2019లో మీరు ఆలోచిస్తే. అలాగే ఇప్పుడు జగన్ ఖచ్చితంగా గెలుస్తారన్న దాంట్లో ఈయన ఓడిపోయాడు. ప్రజలే అంత నిర్ణయం ఇస్తున్నారా అని అనుకుంటే మాత్రం ప్రజాస్వామ్యానికి చాలా గెలుపు. ఒకవేళ ఈవీఎంల ద్వారా ప్రభుత్వమే ఇలా చేస్తుంది అనేది అది ప్రజాస్వామ్యం యొక్క ఓటమి అవుతుంది. అంతకన్నా మనం ఏం చెప్పలేం. ఇప్పుడు రిషికొండ మీద కూడా రాజభవనాలు అనేది 500 కోట్ల స్కామ్ జరిగిందని కూడా పేర్కొన్నారు. నేను ఎలా చూడొచ్చు అంటారు సార్? 500 స్కామ్ అని కాదు, ఆ బిల్డింగ్స్కి అంతంత కాస్ట్లీగా కట్టాల్సిన అవసరం లేదు ప్రజాధనాన్ని ఖర్చు పెట్టి అనేది కొంతమంది ఒపీనియన్. అంటే ప్రజల స్వామిని కూడా దుర్వినియోగం చేస్తారు వాళ్ళు వ్యక్తులు ఆరోపిస్తున్నారు. దాన్ని ఎలా చూడొచ్చు అంటారు? నిజంగా అక్కడ ప్రజల స్వామానికి దుర్వినియోగం అయిందంటారా? కొంతవరకు అయినట్టే. అంత విలాసం అక్కర్లేదు. ఇంత పేదలు ఉన్నటువంటి ఈ దేశంలో లేకపోతే ఈ రాష్ట్రంలో అంత విలాసం అనేది అవసరం లేదని ప్రజల యొక్క అభిప్రాయం. 100 రోజుల్లో గంజాయి అనేది నిర్మూలిస్తానంటారు. ఖచ్చితంగా అది నిర్మూలించడం అది గనక మనస్ఫూర్తిగా ఆనెస్ట్గా ప్రయత్నిస్తే మాత్రం జరుగుతుంది. గంజాయి అనేది యువకుల్లో అసలు రాకూడదు. ఇప్పటికే మనం
ఈ సారా అయితేనేమి లేకపోతే మద్యం అయితేనేమి వాటితో ఆల్రెడీ ఫేస్ చేస్తున్నాం ట్రబుల్. గంజాయి తీసుకొచ్చి ఇంకా యువతని నిర్వీర్యం చేయడం అనేది అసలు దాన్ని కుకుటి వేళ్లతో తీసేయాలి. ఇప్పుడు ప్రభుత్వం చెప్తున్నటువంటి ప్రయత్నాలు లేకపోతే ఇప్పుడే మధ్యాహ్నమే సునీత గారు చెప్పారు. సో ఆమె కూడా ప్రయత్నిస్తే హోల్ హార్టెడ్గా ప్రతిపక్షం కానీ లేకపోతే గవర్నమెంట్ కానీ మొత్తం ప్రయత్నించాలి.